మొత్తంగా మీరు సభలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలసీలను గాలికి వదిలేసింది. రేవంత్ రెడ్డి గారు పాలసీలను గాలికి వదిలేసిండు. పహల్వాన్ల భాష మాత్రం మాట్లాడిండు. ఒక ఆయన నిలబడవా పహల్వాన్ అంటుండు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహల్వాన్లు కుస్తీ యుద్ధాలు కుస్తీ పోటీలు ఉండయి కదా. కానీ రేవంత్ రెడ్డి ఇదేదో కుస్తీల పోటీగా మార్చే ప్రయత్నం చేసిండు. కత్తుల కోలాటంతో తలలు తీసేస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని కాంగ్రెస్ సభ్యులతోని ముఖ్యమంత్రి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించిండు. మనం చూడలేదా? ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి వాళ్ళు కూర్చోవడం, పోగానే వాళ్ళకి మైకొచ్చుడు, వాళ్ళు మాట్లాడుడిగా కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభన? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు? కత్తుల కోలాటంతో తలలు తీస్తా అన్న సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? సామాజిక బహిష్కరణ చేస్తామని మాట్లాడిన సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా?